జర్నలిస్టులు కూడా. రైట్. కృష్ణకాంత్ గారు, ఇప్పుడు ఏదైతే ఆస్తి గొడవ, ఈ డబ్బులది ఆస్తి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కదా, అంటే జనరల్గా తాతలు వాళ్ళు సంపాదించిన ఆస్తి మన వాళ్ళకు వీళ్ళకి వస్తుందని చెప్పేసి ఇట్లా ఉంటుంది కదా సార్. సో తండ్రిది ఎంతవరకు ఏంటి ఈ ఎపిసోడ్లో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? అంటే మనందరికీ తెలిసిందే అండి. ఇప్పుడు మోహన్ బాబు గారిది ఏదైతే ఉందో, మంచు ఫ్యామిలీకి మొత్తం ఆద్యుడు ఆయన. సో ఆయనకు ఒక 50 ఏళ్ల సినీ చరిత్ర ఉంది అండ్ ఆయనకి ఎవరు గాడ్ ఫాదర్స్ లేరు. సో ఏదైనా ఈ ఆస్తులు ఏవైతే ఉన్నాయో క్లియర్ గా మనం బయట నుంచి బర్డ్స్ ఐ వ్యూతో కూడా క్లియర్ గా చెప్పొచ్చు, ఆయన సొంతంగా సంపాదించుకున్న ఆస్తులు ఇవన్నీ అని చెప్పి, అవి స్వయం సంపత్తి అని చెప్పి. సో డెఫినెట్ గా ఒకవేళ ఆయన సొంతంగా సంపాదించుకునే ఆస్తులు ఇవన్నీ అని చెప్పి ఖచ్చితంగా ఉన్నప్పుడు డెఫినెట్లీ ఆయన లైఫ్ టైంలో ఆయన ఎవరికైనా ఇవ్వచ్చు. ఖచ్చితంగా వారసులు అందరికి ఈక్వల్ గా వెళ్తాయని రూల్ లేదు. వెన్ ఇన్ ఈస్ ఇన్ లైఫ్ టైం ఆయన గిఫ్ట్ డీడ్ కింద లేకపోతే వీల్నామా కింద ఆయన తదనంతరం వీల్నామా రాసుకోవచ్చు, ఇట్లా వీళ్ళకే చెందుతుందని చెప్పి బతుకున్నప్పుడు, లేకపోతే బతుకున్నప్పుడే వేరే వారసులకో లేదా బయట వాళ్ళకు కూడా గిఫ్ట్ డీడ్ చేసే హక్కు ఉంది ఆయనకి. సో ఆయన స్వయం సంపత్తి కాబట్టి ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, అది ఆయన ఇష్టం. అదే ఒకవేళ అదే స్వయం సంపత్తి ఆయన ఒకవేళ ఎవరైనా కానీ వితౌట్ వీలునామా చనిపోయారు అనుకోండి, ఇంటర్స్టేట్ అంటాం మేము లీగల్ లాంగ్వేజ్. ఇంటర్స్టేట్ అంటే ఆయన ఒక వ్యక్తి ఆయన సంపాదించుకున్న ఆస్తిని ఇంకా వీలునామా రాయకుండానే చనిపోతే అప్పుడు మాత్రం ఈ భార్య అండ్ పిల్లలందరూ ఈక్వల్ గా లీగల్ హెయిర్స్ అవుతారు అక్కడ. సో వాళ్ళందరికి సమానంగా అప్పుడు పంచబడుతుంది లీగల్ గా. బట్ అదే వ్యక్తి బతుకున్నప్పుడు మాత్రం ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, ఆయన స్వయంగా సంపాదించుకున్న ఆస్తి అయితే. అదే తాతల కాలం లాంటిది యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అయితే మాత్రం డెఫినెట్ గా ఈ మనవాళ్ళు ఇప్పుడు మనోజ్ బాబు గారికి కానీ అందరికీ ఈక్వల్ గా హక్కు ఉంటుంది ఇఫ్ ఇట్స్ అన్ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ. కానీ స్వయంగా ఆయన సంపాదించుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరికీ హక్కు లేదు, అడిగే హక్కు లేదు, బలవంతం చేసే హక్కు అంతగానే లేదు. ఆయన ఇస్తేనే వీళ్ళు తీసుకోవాలి. బట్ ఇన్ కేస్ ఒకవేళ మనోజ్ గారు క్లెయిమ్ చేయదలుచుకుంటే హీ హాస్ టు ప్రూవ్ ఇన్ ద కోర్ట్ దట్ నేను పలానా ప్రాపర్టీలో నా కాంట్రిబ్యూషన్ కూడా ఉంది, నేను కూడా ఇలా పలానా సినిమాలు చేసి ఇలా సంపాదించి నేను ఇందులో ఈ ప్రాపర్టీ కొన్నప్పుడు పలానా చెక్ పలానా డీడీ ఇట్లా ట్రాన్సాక్షన్స్ అయినాయని చెప్పి ఆయన ప్రూవ్ చేయగలిగితే, అలాంటి కాంట్రిబ్యూషన్ చేశారని చెప్పగలిగితే అప్పుడే ఆయనకు అందులో ఏమైనా షేర్ రావచ్చు. కానీ అలాంటప్పుడు అంతేగాని అలాంటి ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్ లో మామూలుగా అయితే ఒకవేళ మోహన్ బాబు గారి స్వయంగా స్వయం కృషి సంపాదించుకున్న ఆస్తి వీళ్ళేం ఇలా కాంట్రిబ్యూషన్ లేకపోతే ఖచ్చితంగా ఆయన ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. మోహన్ బాబు ఇష్టం, బయట వాళ్ళకి కూడా ఇచ్చుకోవచ్చు లాస్ట్కి ఆయన బతుకున్నప్పుడు, అది ఆయన ఇష్టం. అది రైట్. అట్లాగే ఈ జర్నలిస్ట్కి సంబంధించి మీ వర్షన్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన ఒకవేళ కేసు విత్డ్రా చేసుకుంటారు, వచ్చిన క్షమాపణ చెప్పారు కదా, సో దీనికి సంబంధించి సరేలే అన్నట్టుగా వెళ్తారు, ఎట్లా ఉంటుంది? అది లేదండి, అట్లా ఉండదు. అదే నాకు సార్ కూడా చెప్పారు. థింగ్ ఈస్ దాట్ ఇట్స్ కాగ్నిజబుల్ ఆఫెన్స్, ఇట్స్ సీరియస్ ఆఫెన్స్, ముఖ్యంగా అటెంప్ట్ టు మర్డర్. సో ఈవెన్ ఇఫ్ ఇట్స్ లైక్ ఇది 122 పెట్టినా కూడా బిఎన్ఎస్, అది కూడా కాజింగ్ గ్రీవియస్ హర్ట్ బై ప్రొవోకేషన్, అది కూడా ఇట్స్ నాన్ కంపౌండబుల్ అంటే అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేయడానికి ఇది అమలు కాదు. ఇది డెఫినెట్లీ ద స్టేట్ హ్యాస్ టు టేక్ ఇట్ ఇన్ టు కాగ్నిజెన్స్ ఇర్రెస్పెక్టివ్. ఈయన కంప్లైంట్ ఇచ్చినా రంజిత్ గారు విత్డ్రా చేసుకున్నా అది ఏమి ఇది కాదు, అది డిఫరెన్స్. ఇట్ డజంట్ మేక్. రేపు పొద్దున కోర్టుకు వెళ్ళినప్పుడు ఈ అంశాన్ని చూపించవచ్చు, నేను వెళ్ళాను, పరామర్శించాను, సో నాది అనుకోకుండా జరిగినటువంటి విషయం కాబట్టి నేను క్షమాపణ చెప్పాను అని ఇది కోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కోర్టు దృష్టికి తీసుకొచ్చి కొద్దిగా సివియారిటీ ఆఫ్ ది ఒఫెన్స్ ని కొద్దిగా తగ్గించే ప్రక్రియ చేసుకోవడానికి పనికి వస్తుంది ఇది. అండ్ రంజిత్ గారు కూడా కొద్దిగా సముఖంగా ఈయనకి స్టేట్మెంట్స్ ఇస్తే దట్ విల్ అప్పుడు జడ్జి గారి డిస్క్రిషనరీ పవర్స్ ద్వారా ఈయన ఏకీభవిస్తే రంజిత్ గారికి సరే ఎవరైతే దెబ్బలు తగిలించుకున్నాడో ఆయన కూడా కొద్దిగా ఈయనకు సుముఖంగానే మాట్లాడుతున్నాడు కదా అని చెప్పి అప్పుడు సివియరిటీ ఆఫ్ ది కేసు కొద్దిగా దాని మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉండి జడ్జి గారు కొద్దిగా శిక్ష తగ్గించే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయేమో. కానీ బట్ స్టిల్ నాకు సార్ చెప్పినట్టు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అటెంప్ట్ టు మర్డర్ ఇది నిజంగా అట్రాక్ట్ అవుతా లేదా, నిజంగానే సార్ అన్నట్టు అంతకుముందు ఈయన ఏమైనా థ్రెటనింగ్ ఏమన్నా మెన్సరియా, ఇందాక నేను చెప్పినట్టు ఇంటెన్షన్ టు కిల్ ఆర్ హార్మ్ సమ్వన్, అలాంటివి ఏమైనా థ్రెట్స్ ఏమైనా ఇచ్చాడా విలేకరులకి, అలాంటివి కూడా చూస్తారు. ఎవరైనా అలాంటి సాక్ష్యాలు చెప్తే మరి అది కొద్దిగా ఆయనకి వ్యతిరేకంగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదు ఇట్స్ క్లియర్ ప్రొవోకేషన్, అవుట్ ఆఫ్ ప్రొవోకేషన్ చేశారు అనుకోండి, అప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే అసలు సెక్షన్ రాంగ్ పెట్టారు వీళ్ళు, మరి ఇక్కడ 122 పెట్టాలి కదా, మరి ఇదేంటని చెప్పి కేసు కూడా మొత్తానికి డిస్మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ అండ్ ద లాయర్స్, how they put up the arguments and how they argue. That is the most important aspect. So gravity of the situations and the severity of the case ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు. అండ్ రంజిత్ గారు ఇప్పుడు కేసు వాపస్ తీసుకోవడానికి అయితే ఉండదు, ఇది స్టేట్ కి వెళ్ళిపోయింది అండ్ స్టేట్ విల్ టేక్ ఇట్ ఇన్ టు ద ప్రాసిక్యూషన్. మోహన్ బాబు సార్ విల్ బి ప్రాసిక్యూటెడ్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ రంజిత్ గారి స్టేట్మెంట్స్ సివియారిటీ ఆఫ్ ది కేసు మీద కొద్దిగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి. మోహన్ బాబు గారికి అక్కడ కొద్దిగా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంతే. ఇక్కడ నేను గుర్తొస్తా ఉంది, చాలా కాలం 30 ఏళ్ళు అయిందేమో అంత క్రితం ఎప్పుడో ఒకసారి మోహన్ బాబు గారు బ్రహ్మ అనే సినిమాలో యాక్ట్ చేశారు. అవును సార్.
బట్ బ్రహ్మ సినిమాలో యాక్ట్ చేస్తే మరి దాంట్లో ₹2 నోట్ల పైన బ్రహ్మ అని ముద్రించి అందరికి పంచారు. సో ఇది డిమానిటర్, ఇది యువర్ సిఐడికి ఎఫ్ఐఆర్ కట్టి పంపించారు. సో మీరు గవర్నమెంట్ కరెన్సీని అవమానపరిచారని చెప్పి ఎఫ్ఐఆర్ కట్టి పంపిస్తే ఎంక్వైరీకి నాకు వచ్చింది, ఇన్వెస్టిగేషన్ కి నాకు వచ్చింది. అప్పుడు మోహన్ బాబు గారిని అడిగితే, సార్ నాకేం తెలియదండి, ఎవరో అభిమానులు పంచినట్టున్నారు అని, నాకు తెలియదని. దాన్నే స్టేట్మెంట్ రికార్డ్ చేశాం. ఈయనేమన్నా అంటే నంద్యాల ఏరియాలోనూ ఎక్కడో పంచారు, చాలా పెద్ద ఎత్తున ₹2 నోట్లు పంచారు. ఎవరో అంటే ఆ ప్రెసిడెంట్ ఎవరో ఉండి నాకు కూడా వచ్చిందండి, నేను పంచలేదు, యాక్చువల్ గా పంచింది ప్రింట్ చేసి పంచింది ఎవరో అయితే. బట్ దెర్ ఈస్ నో ఎవిడెన్స్ టు ప్రూవ్ దట్ మోహన్ బాబు గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఆ బ్రహ్మ నోట్లని ₹2 ముద్రించి పంచినారనే ఎవిడెన్స్ లేదు. కాబట్టి దెర్ ఇస్ నో డైరెక్ట్ ఎవిడెన్స్ టు లింక్ విత్ మోహన్ బాబు గారు. హీ హాజ్ నో ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్ అని చెప్పి మేము క్లోజ్ చేశాము. అట్లా ఎవిడెన్స్ లేకపోతే ఎవరేం చేస్తారు, ఏం చేయలేరు. సార్, ఇప్పుడు వెపన్స్ తీసుకోవడానికి కారణం ప్రధానంగా ఈ జర్నలిస్ట్ పైన దాడి జరిగినందుక, లేదంటే ఫ్యామిలీ గొడవకు సంబంధించా, ఈ ఏదై ఉంటుందంటారు? 3 ఎఫ్ఐఆర్లలో ఎక్కడైనా మా ప్రాణహాని కలిగి ఉంటుందని అనేది వాళ్ళ అబ్బాయి చెప్పారు. ఎక్కడైనా చెప్తే డెఫినెట్ గా దానిపైన యాక్ట్ చేస్తారండి. ఎందుకంటే వెపన్ ఉంది ఆయన దగ్గర, ఆ తర్వాత ఈయన ప్రాణహాని ఉందని చెప్పాడు కాబట్టి ఏదో సడన్ ప్రావకేషన్ లో వెపన్ యూజ్ చేయొచ్చు అనేటువంటి నిర్ధారణకు పోలీసులు వస్తే డెఫినెట్ గా మీ వెపన్ ని సరెండర్ చేయండి ఫర్ సేఫ్ కస్టడీ అని చెప్తారు. ఆ విధంగా సరెండర్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఈయన ఇక్కడ లేడు, చెప్పండి. మాట్లాడండి సార్, మాట్లాడండి. ఇప్పుడు ఈయన ఇక్కడ లేడు, ఢిల్లీలోనే ఉన్నాడు, మన స్టేట్ కాదు, ఆయన అక్కడ వీలు కాని పరిస్థితుల్లో చిక్కుకున్నాడు, వెపన్ కూడా అక్కడే ఉంది, ఆయనతో పాటు పర్మిషన్ వెళ్ళి తీసుకెళ్లాడు. అప్పుడు హీ కెన్ సరెండర్ ది వెపన్ ఇన్ దట్ పోలీస్ స్టేషన్ వేర్ ఎవర్ హీ స్టేస్ దేర్. అది కూడా వెలుసుబాటు ఉంటుంది. అంటే నిన్న మన కమిషనర్ గారు కూడా మాట్లాడుతూ సార్, ఒక వెపన్